అకాల వర్షాలతో ధాన్యం తడిచి మొలకెత్తడంతో ఆందోళన చెందుతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు. ధాన్యాన్ని కొనుగోలు సెంటర్లకు తీసుకొచ్చి 25 రోజులవుతున్నా సకాలంలో తీసుకోవడం లేదని వాపోతున్నారు. ఫలితంగా వర్షానికి తడిసి ధర లేక అప్పుల పాలవుతున్నట్లు తెలిపారు మిల్లు యాజమానులు. ఇక మిల్లు యాజమానులు రైతుల వద్ద నేరుగా 1500కే పచ్చి వడ్లను కొని కొనుగోలు కేంద్రాల్లో కొంటున్నట్లుగా గన్నీ బ్యాగుల్లో నింపుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు నెల రోజులయ్యాక సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు అన్నదాతలు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు లేకపోతే ఎందుకు జాప్యం జరుగుతోందని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై ఆదిలాబాద్ ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు అయితే పూర్తి స్థాయిలో రైతులనైతే నట్టేయడం ఉంచాయి. దాదాపుగా గత వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షాలతో అయితే ఇటు కొనుగోలుకు సెంటర్లకు తీసుకొచ్చినటువంటి ధాన్యం తడవడంతో పాటు వరి పొలాల్లో చేతికొందొచ్చిన పంట కూడా పూర్తిగా నీటిపాలు కావడంతో అయితే రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఆ సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో పాటు స్థానిక నేతలకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నేతలు కొనుగోలు సెంటర్లను సందర్శించాలి, రైతులకు భరోసా కల్పించాలంటూ కూడా సీఎం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, ఇటు నిర్మల్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోనైతే వరి పంటలు అయితే సాగు చేస్తూ ఉంటారు రైతులు. ఈ ఏడాదికి మంచిర్యాల జిల్లాకు సంబంధించి 3,25,000 మెట్రిక్ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికైతే అధికారులు టార్గెట్ పెట్టుకోగా, నిర్మల్ జిల్లాలో 1,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యంతో పాటు ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు టార్గెట్ అయితే పెట్టుకున్నారు. అయితే ఈ టార్గెట్లకు సంబంధించి దాదాపుగా నెల రోజుల క్రితం అయితే కొనుగోలు సెంటర్లను అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఇటు మంచిర్యాల జిల్లాలో కావచ్చు, నిర్మల్, కొమరంభీం జిల్లాలో ఎంతవరకు పూర్తి స్థాయిలో టార్గెట్ పూర్తయింది, ఇంకెంత కొనవలసి ఉంది అనేది మనతో మాట్లాడడానికి మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మంచిర్యాల జిల్లాకు సంబంధించి కొనుగోలు సెంటర్లు ఎన్ని ఏర్పాటు చేశారు, ఇప్పటివరకు ఎన్ని మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు, మిగతాది ఎంత పెండింగ్లో ఉంది? మంచిర్యాల జిల్లాలో వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది అనేది ముందుగానే ఇవ్వడం జరిగింది. ఆ ధాన్యాన్ని సేకరించడానికి మంచిర్యాల జిల్లాలో అన్ని ఏర్పాట్లు సకాలంలో చేయడం జరిగింది. ఆ ధాన్యం కొనుగోలుకు గాను 345 ప్యాడీ పర్చేజ్ కేంద్రాలను ఏర్పాటు చేసి సవ్యంగా సేకరణ చేయడం జరిగింది. ఇప్పటిదాకా 1,80,000 మెట్రిక్ టన్నులు కొనడం జరిగింది. ఇది గత 2 సంవత్సరాల కంటే 60,000 మెట్రిక్ టన్నుల ఎక్కువ ధాన్యం మనం ఈనాటికి సేకరణ చేసి సవ్యంగా సాగడం జరుగుతూ ఉంది. గత వారం రోజులుగా మధ్యలో వర్షాలు రావటము, దానివల్ల ఇబ్బంది జరిగింది, కానీ రైతులు ఎక్కడ కూడా మునగలేదు. మన మంచిర్యాల జిల్లాలో అంత భారీ నష్టం అనేది లేదు. 1-2 చోట్ల జరిగిన వాటికి ఇమ్మీడియట్గా మేము తడిసిన ధాన్యాన్ని బాయిల్ మిల్లులకు తరలించి అవి బాయిలర్లో వేసి రైతుకు ఎలాంటి నష్టం జరగకుండా మేము అన్ని చర్యలు తీసుకున్నాము. ఇప్పటికి కూడా మేము రైతుకి ఎక్కడ తడవకుండా అన్ని ఏర్పాట్లు, సరైన తాట్పార్లన్స్ అన్నీ కూడా మేము సకాలంలో అందించడం జరిగింది. ఇప్పటికే ధాన్యం సేకరణ 95% అయిపోయింది. మన మంచిర్యాల జిల్లాలో చెన్నూరు నియోజకవర్గంలో 2 మండలాలు, బెల్లంపల్లిలో 1 మండలం, అక్కడ మాత్రమే ధాన్యం సేకరణ ఇప్పుడు జరుగుతూ ఉంది. మిగతా మొత్తం జిల్లాలో మొత్తానికి 95% సేకరణ పూర్తయ్యి నిన్నటికే 140 సెంటర్లు అఫీషియల్గా క్లోజ్ చేయడం జరిగింది. ఇంకొక 100 సెంటర్లు వాస్తవంగా పర్చేజ్ అయిపోయింది, కానీ వాళ్ళు ఆన్లైన్లో డాటా ఎంట్రీ చేయటం అనేది అంతా ఒకేసారి సేకరణ చేయటం వల్ల ఆ డాటా ఎంట్రీ కొరకే అవి ఓపెన్ ఉన్నాయి. వాస్తవంగా అక్కడ కొనుగోళ్లు ఏమీ జరగట్లేదు. అవి 100% కొనుగోళ్లు పూర్తి చేసుకున్నాయి. 1-2 చోట్ల చిన్న జరిగిన అంటే వర్షాలకు తడిసిన వాటిని మేము ఇమ్మీడియట్గా లారీలలో షిఫ్ట్ చేసి మేము ఒక్కొక్క దగ్గర హమాలీ ప్రాబ్లం వస్తే కూడా పక్క ఊళ్ళ నుంచి హమాలీలను తీసుకొని వెళ్ళి అక్కడ హమాలీలను ఏర్పాటు చేసి వాటిని కూడా మేము సకాలంలో లిఫ్ట్ చేయించడం జరిగింది. అదృష్టవశాత్తు మన దగ్గర సింగరేణి ఉండటం వల్ల లారీల ప్రాబ్లం అనేది ఉండదు. వాళ్ళు కాంట్రాక్టర్లు మేము 4 సెక్టార్లుగా విభజించి 4 కాంట్రాక్టర్లను నియమించి ఒక్కొక్కళ్ళు 50 లారీలు పెట్టడమే ఉండే,
కానీ అంతకంటే ఎక్కువ 100 లారీలు పెట్టేయడం జరిగింది. ఒకరోజు 400 లారీలు పెట్టిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. కాబట్టి సేకరణలో మంచిర్యాల జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేవు. దాదాపు ఇటు రైతుల వద్ద నుంచి అయితే ఒకే డిమాండ్ వినిపిస్తుంది సార్. ఏదైతే మిల్లులకు వెళ్ళినటువంటి లారీలు రావడానికి వారం రోజుల పాటు పట్టింది. మిల్లర్లు కూడా స్థానికంగా గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్యాడీని కొంటున్నారు. రైస్ మిల్లుకి వెళ్ళినటువంటి లారీలను దింపకపోవడంతో ఆలస్యమైంది. అందుకోసమే తమ ధాన్యం తడిసింది. ఖచ్చితంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి, తమను ఆదుకోవాలంటూ కూడా వారు కోరుతున్న సందర్భాలు ఉన్నాయి. రైతులకు ఎటువంటి భరోసా కల్పిస్తున్నారు? మేము తడిసిన ధాన్యాన్ని కూడా మేము ఆరబెట్టించి మళ్ళీ ఈవెన్ 17 మాయిచర్ వచ్చినా కూడా అన్నీ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. మేము ఏదైతే ధాన్యం సేకరణ చేసిన తర్వాత బస్తాల్లో ధాన్యం తడిసిందో దాన్ని ఇమీడియట్గా మేము ఇంతకుముందే చెప్పినట్టు బాయిలర్లో దింపించాము. ఎక్కడ కూడా రైతు నష్టపోలేదు. కొన్ని సెంటర్లో మనం కాంట వేసిన తర్వాత కూడా బస్తాలు తడిసినవి చూసాం మనం. ఆ తడిసినటువంటి ధాన్యాన్ని కూడా మళ్ళీ రైతులకు ఇచ్చి ఆరబెట్టాలంటూ కూడా కొనుగోలు సెంటర్ నిర్వాహకులు చెప్పారంటూ రైతులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కో బస్తాకు కూడా ఒక బస్తా దింపడానికి కూడా 10 రూపాయల చొప్పున తమ వద్దే కొనుగోలు సెంటర్ నిర్వాహకులు ఛార్జ్ చేశారంటూ కూడా రైతులు అయితే చెప్తున్నారు. అటువంటి వారిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎక్కడ కూడా అలాంటిది తమరు చెప్పింది జరగలేదు. ఎక్కడైనా ఒకటియారా మీరు చూసి ఉంటే అది మా దృష్టికి తీసుకొస్తే డెఫినెట్గా మేము రైతు నిర్వాహకుల మీద, అంటే కేంద్రం నిర్వాహకుల మీద, రైతుకు నష్టం జరగకుండా వాళ్ళ మీద, కేంద్ర నిర్వాహకుల మీద చర్యలు తీసుకుంటాము. జోకిన తర్వాత రైతుకి సంబంధం ఉండదు. అది కేంద్రం కొన్నది కాబట్టి అది ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వం దాన్ని కాపాడుకోవాలి. అదే మేము బాయిలర్లో దింపి వాటికి నష్టం జరగకుండా చూసాము. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లారీలు ఏర్పాటు చేశాము. లారీలలో ఎక్కడ కూడా మనకి ఆలస్యం జరగలేదు. మనకు సింగరేణి ఉండటం వల్ల సఫిషియంట్ వేలల్లో లారీలు ఉన్నాయి కాబట్టి లారీల సమస్య మన జిల్లాలో రాలేదు. చాలా సెంటర్లలో బీహార్ నుంచి లేబర్ వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఎవరైతే మిల్లర్ల దగ్గర బీహారీ లేబర్ ఉన్నారో వాళ్ళను కూడా మేము సెంటర్లకి షిఫ్ట్ చేసి రైతు ఇబ్బంది జరగకుండా అన్నీ షిఫ్ట్ చేసి సకాలంలో మేము మిల్లులకు చేర్పించగలిగాము. మిల్లులకి ఎక్కడ కూడా మీరు చెప్తున్నట్టు వారం రోజులు ఎక్కడ కూడా ఏ మిల్లులో లారీ ఆగలేదు. మన దగ్గర 22 మిల్లులు మన మంచిర్యాల జిల్లాలో దించుకుంటున్నాయి. ఆ తర్వాత 110 మిల్లులు మనకి పెద్దపల్లి జిల్లాలో ఉన్నాయి. ఆ తర్వాత 80 మిల్లులు కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా మనకి 24 గంటల్లోనే లారీ తిరిగి వచ్చిన దాఖలాలు 100% ఉన్నాయని నేను ఘంటాబద్ధంగా చెప్పగలను మీకు. మరోవైపు ఇటు చెన్నూరు నియోజకవర్గంలోని కత్తెరసాల లాంటి కొనుగోలు సెంటర్లో కూడా ఇటు మహారాష్ట్ర నుంచి అర్ధరాత్రి ధాన్యం తీసుకొచ్చారు. అక్కడ డంప్ చేస్తున్న క్రమంలో కూడా రైతులు పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించిన సందర్భాలు అంటే స్థానికంగా ఉన్న సెంటర్లో ఉన్న వడ్లను మాత్రం కొనుగోలు చేయట్లేదు. ఇతర ప్రాంతాల నుంచి దళారులు తీసుకొచ్చిన వాటిని కొనుగోలు చేస్తున్నారంటూ కూడా రైతులు ఆరోపణలు చేస్తున్నారు. కొనుగోలు సెంటరు నిర్వాహకులపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అది కత్రశాల విలేజ్లో రాత్రిపూట లారీ మిల్లుకు పోవడానికి లోడ్ చేస్తే రైతులు అది మహారాష్ట్ర నుంచి వచ్చిన లారీ అని వాళ్ళు అనుకొని అపోహపడి దాన్ని పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్లడం జరిగింది. అక్కడ సిఐ గారు, స్టేషన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అది విచారణ చేసి ఎమ్మటే అది 2 గంటల్లో తిరిగి పంపించడం జరిగింది. ఆ సత్యనారాయణ అనే రైతు వడ్లవి ఆయనకి 2 గ్రామాల్లో పొలం ఉంది. ఆ 2 గ్రామాల్లో పండిన వడ్లని ఒకే సెంటర్కు తీసుకొచ్చి ప్రతిసారి అమ్ముతాడు తను. ఈసారి కూడా అలాగే అమ్మాడు. దాన్ని వాళ్ళు అపోహతోటి మహారాష్ట్ర వడ్లని తీసుకెళ్లారు. అది విచారణలో మహారాష్ట్ర వడ్లు కావు, సత్యనారాయణకు చెందిన వడ్లని తేలింది. అయితే అది తెలుసుకోకుండా ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడానికి కూడా ఆ రైతు తర్వాత సెంటర్ ఇన్ఛార్జు ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి వాళ్ళు పోలీస్ స్టేషన్కు వెళ్ళారు. దాని మీద తర్వాత చర్యలు తీసుకోవడానికి అన్ని చర్యలు తీసుకోబడుతున్నాయి. కానీ 100% అవి మహారాష్ట్రకు చెందిన వడ్లు కావు అని నిజ నిర్ధారణ అయింది. మన డీసీఓ గారు విచారణ చేశారు, స్థానిక తహసీల్దార్ గారు విచారణ చేశారు, అగ్రికల్చర్ ఆఫీసర్ విచారణ చేశారు. ఆ రైతుకి సఫిషియంట్ ల్యాండ్ ఉంది, ఆయన వడ్లే అవి, మహారాష్ట్ర వడ్లు కావు. దాదాపు కొన్ని కొనుగోలు సెంటర్కు సంబంధించినటువంటి నిర్వాహకులతోటి రైస్ మిల్లర్ల ఓనర్స్ కూడా కుమ్మక్కయ్యారంటూ కొన్ని ఆరోపణలు ఉన్నాయి. గన్నీ బ్యాగులను తీసుకెళ్ళి డైరెక్ట్గా నేరుగా రైతుల వద్దకు వెళ్తున్నారు. పాడి దగ్గరనే గన్ని సంచులలో నింపి తక్కువ రేట్లకి కొంటున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి బెల్లంపల్లి నియోజకవర్గంలో. అటువంటి మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? ఎలా ఉన్నాయి సార్?
అలాంటివి ఏం రాలేదు. డెఫినెట్గా మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి నేను ఇప్పుడే బెల్లంపల్లి నియోజకవర్గంలో చాలా తక్కువ సెంటర్లు ఉన్నాయి, అక్కడ ప్యాడీ పండేదే చాలా తక్కువ ఏరియా. నేను డెఫినెట్గా విచారణ చేయిస్తాను. మన దగ్గర 58 లక్షల గన్నీ బ్యాగ్స్ ఉన్నాయి. దానికి మన దగ్గర ఇప్పటికే ఇంకా ఎక్సెస్ 7 లక్షల గన్నీ బ్యాగ్ ఉన్నాయి. రిక్వైర్మెంట్ కూడా డైలీ 50,000 నుంచి 1,00,000 గన్నీ బ్యాగులు ప్రతిరోజు నిత్యం మనకు రాష్ట్రం నుంచి వస్తూ ఉన్నాయి. గన్నీ బ్యాగ్ సమస్య ఎలాంటిది లేదు. మనం గన్నీ బ్యాగులు సెంటర్లోనే ప్యాడీ తీసుకొచ్చి అంటే ధాన్యాన్ని అక్కడే ఆరబోసుకొని అక్కడే సంచులు నింపుతారు కాబట్టి రైతుకి ఇచ్చే అవకాశమే లేదు. అట్లా ఇవ్వడానికి ప్రొవిజన్ కూడా లేదు. అట్లా ఎవరైనా ఇచ్చి ఉంటే ఆ చర్యలు ఇప్పుడు మీరు చెప్పినట్టు పంపిస్తాను. విచారణ చేసి డెఫినెట్గా ఆ కేంద్ర ఇన్ఛార్జ్ బాధ్యుల మీద చర్యలు తీసుకుంటాం. మరోవైపు ఇటు 4 రోజుల పాటు వర్షాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ చెప్తోంది. కొన్ని కొనుగోలు సెంటర్లలో కూడా ఇటు ధాన్యం, తడిసిన ధాన్యం ఉంది, ఇటు ఆరబెట్టినటువంటి ధాన్యం కూడా ఉంది. కొన్ని సెంటర్లలో రీసెంట్గా 2 రోజుల క్రితం కూడా మళ్ళీ ధాన్యాన్ని తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటు ఒకవేళ వర్షం కనుక పడితే ధాన్యం తడవకుంటే ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, రైతులకు ఎటువంటి భరోసా కల్పించబోతున్నారు? గత 4 రోజుల నుంచి కూడా అకాల వర్షంతో కూడా రైతులందరూ కూడా రోడ్లెక్కి నిరసనలు చేసిన సందర్భాలు కూడా చూసాం. వారందరికీ ఎటువంటి భరోసా కల్పించబోతున్నారు? ఎన్నడూ లేని విధంగా మనకి పౌర సరఫరాల కమిషనర్ నుంచి మనకి ప్రతినిత్యం 5 గంటలకే వాతావరణ హెచ్చరికలు మనకి వాతావరణ శాఖ ఇచ్చింది. మనకి ఎక్సెల్ సీట్లో మాకు వస్తూ ఉంది. అది కేంద్రాల వారీగా ఏ కేంద్రాల్లో వర్షం పడుతుంది, ఎలా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలా అని ఉదయం 5 గంటలకే మాకు సమాచారం వస్తుంది. దాని ప్రకారం మేము ప్రతి సెంటర్ ఇన్ఛార్జీలని మనము అలర్ట్ చేస్తున్నాము. వాళ్ళు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యం తడవకుండా ఎక్కడ కూడా మనకు భారీ నష్టం అనేది మంచిర్యాల జిల్లాలో జరగలేదు. మనకు పడ్డ వర్షము ముందే వాళ్ళకు చెప్తున్నాం కాబట్టి వాళ్ళకు అందుబాటులో ఉన్న టార్పాలిన్స్ అన్నీ కూడా వాటితోటి అవి భద్రపరుచుకుంటున్నారు. 1 జోకినే ఏమైనా ధాన్యం తడిస్తే ఇమీడియట్గా మేము మిల్లులకు షిఫ్ట్ చేస్తున్నాము. రైతు దగ్గర కళ్ళాల్లో ఉన్న ధాన్యము తడిస్తే దాన్ని ఆరబెట్టుకొని మళ్ళీ మేమే కొంటున్నాము. ఏ రైతు కూడా మా ఒడ్లు కొనరని అధైర్యపడాల్సిన అవసరం లేదు. వారు ఏ ఇంచెంత అయినా కూడా నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఎప్పుడూ లేనంత జాగ్రత్తగా మనం గత 2 సంవత్సరాల కంటే ఇప్పటికే 60,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎక్కువ కొన్నాము. జిల్లాలో ఇప్పటికీ 1,80,000 మెట్రిక్ టన్నులు కొన్నాము. తర్వాత 24,000 రైతులకు చెందిన ధాన్యాన్ని కొని మనము 2,75,275 కోట్ల రూపాయలు మనం సొమ్ము కూడా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. రైతు ఎలాంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు. వాస్తవంగా మీరు చెప్పినట్టు 4 రోజుల వర్షాలు ఉన్నాయి. దానికి రైతులకు ముందే హెచ్చరించడం జరిగింది. అన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది. మేము 95% ఇప్పటికే ఈ ధాన్య సేకరణ పూర్తి చేసుకున్నాము. మిగతా 5% కూడా 2-3 రోజుల్లోనే కంప్లీట్ చేస్తాము. ఏ రైతుకి నష్టపోకుండా ప్రతి గింజను మిల్లులకు చేర్పిస్తాము. మిల్లులల్లా మనకి 280 మిల్లులు ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా ఆలస్యం జరగట్లేదు. తప్పకుండా అన్ని చర్యలు సకాలంలో తీసుకొని మేము నష్టం లేకుండానే అన్ని చర్యలు తీసుకొని రైతు నష్టపోకుండా మొత్తం ధాన్యం కొనడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. చూడొచ్చు, ఇటు అడిషనల్ కలెక్టర్ చెప్తున్నది ఒకటే, ప్రభుత్వం తమకు ఆదేశాలు అయితే జారీ చేసింది. తడిసినటువంటి ధాన్యం కూడా ప్రతి ఒక్క గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతులు కూడా ఎవరు కూడా అధైర్యపడొద్దు. మరో 4 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో కొనుగోలు సెంటర్లో ఉన్నటువంటి ధాన్యం తడవకుండా మాత్రం టార్పాలిన్ కవర్లు కప్పాలి. ఇప్పటికే కొనుగోలు సెంటర్ నిర్వాహకులతో పాటు ఇటు రైతులకు సూచనలు చేశాం. టార్పాలిన్ కవర్లు సరిపడా కొనుగోలు సెంటర్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఇటు అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కలెక్టర్తో పాటు అధికారులు కూడా సెంటర్ల వద్దకు అయితే వెళ్తున్నారు. రైతులకు కూడా భరోసా కల్పిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రైతులు కూడా ఎక్కడ కూడా అధైర్యపడొద్దంటూ కూడా వారైతే చెప్తున్నారు. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే అకాల వర్షాలు రైతులకు కొంతమేర ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా ప్రభుత్వం అయితే ప్రతి ఒక్క ధాన్యపు గింజను కూడా కొనడానికి సిద్ధంగా ఉందంటూ కూడా వారైతే చెప్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురిసినటువంటి అకాల వర్షాలు అయితే రైతులకైతే పూర్తి స్థాయిలో కన్నీళ్లనే మిగిల్చాయి. చేతికి అందించిన పంటతో పాటు నోటికి అడిగి వచ్చినటువంటి కూడును అకాల వర్షాలు దెబ్బ కొట్టడంతో అయితే రైతులైతే మునీరవుతున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. తాము 20-25 రోజుల క్రితం కొనుగోలు సెంటర్లోకి ధాన్యం తీసుకొచ్చినా కూడా కొనుగోలు సెంటర్ నిర్వాహకులు సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో పూర్తిగా
ధాన్యం దడిసి మొలకెత్తిన సందర్భాలు ఉన్నాయంటూ కూడా రైతులైతే ధర్నాలు చేస్తూ రాస్తారోకోలు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి తడిసినటువంటి ధాన్యాన్ని కొంటామంటూ కూడా హామీ అయితే ఇచ్చారు. అధికారులను, స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలను పూర్తిగా కొనుగోలు సెంటర్లకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. 20 రోజుల క్రితం ధాన్యం తీసుకొని వస్తే 20 రోజుల నుంచి కూడా కొనుగోలు చేయలేని కొనుగోలు సెంటర్ నిర్వాహకులు అసలు ఇప్పుడు ఏ రకంగా కొనుగోలు చేస్తారు, కొనుగోలు సెంటర్లో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనతో మాట్లాడడానికి రైతు సంఘానికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, దాదాపుగా ఇప్పటికే వర్షాలను అయితే పూర్తి స్థాయిలో ధాన్యం అయితే తడిచి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నారు రైతులు. కానీ ప్రభుత్వం కానీ ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అధికారులు పెట్టుకున్న లక్ష్యానికి ధాన్య సేకరణ అయితే ఇప్పటివరకు అయితే జరగలేదు. సో ఇటు రైతుల పక్షాన మీరు ఎటువంటి పోరాటం చేయబోతున్నారు, ఎటువంటి భరోసా కల్పించబోతున్నారు రైతు సంఘంగా మీరు? మేమంటున్నాం, ఇప్పటికే రైతన్నలు 6 కాలం కష్టపడి చేతికొస్తున్న పంట అకాల వర్షాల కారణంగా ఈరోజు వరి ధాన్యం మొత్తం కూడా ఎక్కడికక్కడ నీళ్లు కుప్పలలో నీళ్లు వచ్చేసి ఈరోజు కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. వాస్తవానికి ఏంటంటే ముఖ్యంగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటా ఉంటే వరి ధాన్యం మీద ఆధారపడి దాదాపు చాలామంది వరి ధాన్యం మీదనే ఆధారపడి వాళ్ళు పంటలు వేసుకుంటా ఉంటే ఆ పంటలు వరిధాన్యం చేతికొచ్చిన సందర్భాల్లో అకాల వర్షంతో కొట్టుకుపోయిన సందర్భం ఉంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు కానివ్వండి, సంబంధిత రాజకీయ నాయకులు కానివ్వండి, సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు కానివ్వండి పట్టించుకోవడంలో విఫలం అవుతా ఉన్నారని చెప్తా ఉన్నాం. ఎందుకంటున్నామంటే మేము ఇప్పటికే చాలా సందర్భాల్లో సంబంధిత అధికారులను మీరు వరిధాన్యాలు కొనుగోలు సెంటర్లకు వెళ్ళేసి వెంబడే కొనుగోలు చేయండి అని సంబంధిత అధికారులు కానివ్వండి, సంబంధిత రాజకీయ నాయకులు కానీ చెప్పినప్పుడు ఏ దాఖలాలు కూడా ఒక్కరు కూడా స్పందించని పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటున్నామంటే దాదాపు 20-25 రోజుల నుంచి వర్షాలు వస్తాయి, వర్షాల సూచన వస్తుంది, వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులకు చెప్తా ఉంటే పట్టించుకోవడంలో విఫలం అవుతా ఉన్నారు. కానీ ఇందులో దళారుల బెడద విపరీతంగా అయిపోయి ఈరోజు దళారులు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఏదైతే వరి కుప్పలు ఉంటాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు తక్కువ రేటుకు తీసుకొని ఈరోజు మిల్లర్లకు పంపించిన పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళు 1500-1600 తీసుకోవడం, ఆ మిల్లర్లకు ఎక్కువ ధరకు అందడం, అంటే మిల్లర్లు దళారులు ఇద్దరు కూడా కుమ్మక్కేసి ఈరోజు రైతాంగానికి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. రైతు ఏమనుకుంటా ఉన్నాడంటే వాస్తవానికి ఏదో ఒక రకంగా నా వడ్లు పోవాలి, ఇది కూడా చివరికి ప్రభుత్వం కొనకపోతే నేను ఇబ్బంది పడతానే ఇబ్బందుల్లో రైతు కూడా దళారినే నమ్ముకొని అమ్ముతున్న పరిస్థితి కనబడుతోంది. కానీ దళారును అరికట్టడంలో కానివ్వండి, మిల్లర్లతో మాట్లాడడంలో కానివ్వండి సంబంధిత రెవెన్యూ అధికారులు, సంబంధిత వ్యవసాయ అధికారులు, రాజకీయ నాయకులు విఫలమవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటున్నామంటే ఇప్పటికే అనేక ప్రాంతాల్లో దాదాపు ఆసిఫాబాద్ ప్రాంతం నుంచి, ఆసిఫాబాద్ జిల్లా నుంచి కూడా ఈ ప్రాంతానికి వచ్చేసి వడ్లు అమ్ముకొని, ఎందుకంటే దళారులు చేతులు కలుపుకొని ఇక్కడికి తక్కువ రేటుకు తీసుకొచ్చి అమ్ముతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇట్లా అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అంతేకాదు జిల్లా కలెక్టర్ కానివ్వండి, సంబంధిత అధికారులు కానివ్వండి అనేక సందర్భాల్లో మీరు వడ్లు కొనుగోలు చేయాలని చెబుతా ఉంటే వాళ్ళు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు హడావుడిన ఖచ్చితంగా మీరు వడ్లు ధాన్యాలు కొనుగోలు చేయాలి అని చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడ చూసినా దళారులే కనబడతా ఉన్నారు. కానీ తాటిపత్రులు మాత్రం ప్రభుత్వమే ఉంటాయి, దళారుల చలామణి ఉంటుంది. ఈ దళారులు మిల్లర్లతో కుమ్మక్కవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అట్లా మేమంటున్నాం, ఆ దళారులు కూడా ఏదైతే తడిసిన వడ్లు ఉన్నాయో వడ్లు తీసుకెళ్లి లారీలలో తీసుకెళ్తా ఉంటే ఆ లారీలలో మిల్లర్లకు వెళ్ళిన లారీ రిటర్న్ తిరిగి రావడానికి 5-6 రోజులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ లారీ వచ్చే వరకు రైతు ఇక్కడ ఆ లారీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ లారీ రాలేదు అని సంబంధిత అధికారులకు చెప్తా ఉంటే ఏ అధికారి కూడా పట్టించుకోడు. కానీ ఆ వడ్లు లారీ తడిస్తే, ఆ లారీలో ఉన్న వడ్లు తడిస్తే అది దింపడానికి కూడా రైతుల దగ్గర ఒక బస్తాకు 10 రూపాయలు తీసుకున్న సందర్భాలు కనబడతా ఉన్నాయి. ఇట్లా ఎక్కడ చూసినా దళారుల బెడద కొనసాగుతూ ఉంది. కాబట్టి సంబంధిత అధికారులు పట్టించుకోవడంలో విఫలం అవుతా ఉన్నారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఇప్పటికైనా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కుర్చీలోకి కూడా చెప్పడం కాదు, దాన్ని అమలు చేసే విధంగా సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి. ఆ అధికారులే కాదు, అధికారుల మీద స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు, ఎమ్మెల్యే లాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు స్పందించాలి. ఏ ప్రాంతంలో ఏం జరుగుతుంది, ఏ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది. వాస్తవానికి రైతన్నలు ఒక్క విధంగా చూస్తే కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనబడుతోంది. మొన్న ఇటు లక్ష్మీపేట ప్రాంతం కానివ్వండి, అదేవిధంగా మందమరి ప్రాంతం కానివ్వండి, వడ్ల కుప్పలకి వెళ్ళి నీళ్లు పోతున్నా ఎవరు చూడడానికి రాలే.
కానీ రైతు ఏమంటున్నాడంటే మమ్మల్ని చూసేటోడు లేడు, మమ్మల్ని పట్టించుకునే లేదు, చావో రేవో మేమే తెలుసుకుంటామని రైతన్నలు ఉద్యమాలకు వైపు వస్తే రైతన్నలు ఎక్కడికక్కడ ఆపడానికి చూస్తూ ఉన్నారు. రైతన్నలు ఖచ్చితంగా మమేకం చేస్తాం, రైతన్నని కలుపుకుంటాం. ఖచ్చితంగా వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా తడిచిన వడ్లను కూడా మీరైతే రేటు ప్రకటించారో ఆ రేటు ప్రకారంగానే మీరు ఈ తరుగు పేరుతోనో తడిసిన దాని పేరుతోనో వడ్లని ఏమాత్రం కట్ చేయకుండా ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. అట్లా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. దళారుల బెడదలు ఆపాలి. ఎవరైతే దళారులు ఉన్నారో వాళ్ళని పట్టుకొని శిక్షించి కేసులు పెట్టి ఇలా దళారులు కొనసాగుతూ ఉంటే రైతులను మోసం చేస్తే ఖచ్చితంగా మీ మీద కేసులు అవుతాయని చెప్పే విధంగా స్పందించే విధంగా అధికారులు చూడాలి. కానీ అధికారులు చూడడంలో విఫలమవుతున్నారు. కాబట్టి తక్షణమే తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయని ఎడల ఖచ్చితంగా రైతాంగాన్ని ఏకం చేసి రైతులందరినీ ఐక్యం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. రైతు ఒక్క చిన్న గింజ కూడా పోనీయకుండా ప్రభుత్వం చేత కొనిపిస్తాం. రైతులు అట్లా ఏకమవుతున్నారు. ఇప్పటికే ఉద్యమాల్లో వస్తున్నారు. రైతులు చెప్తా ఉన్న ప్రభుత్వం పట్టించుకోలేదు. ఖచ్చితంగా వరి ధాన్యాన్ని మీరు వెంటనే కొనుగోలు చేయాలి. లేని ఏళ్ళ ఖచ్చితంగా పెద్ద మొత్తంలో ఉద్యమం చేస్తాం. రైతన్నలు వరి ధాన్యం కొనే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసుకోమని అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. మొదటి నుంచి కూడా ఒకటే వినిపిస్తుంది. మొదటేమో తాలు పేరు మీద 3 నుంచి 5 కిలోల వరకు కటింగ్ అయితే పెట్టారు. ఇప్పుడేమో తడిసిన వడ్లు ఉన్నాయి. తడిసిన వడ్లను ప్రభుత్వం ఏమో ఎటువంటి కట్ ఆఫ్ లేకుండా కూడా పూర్తిగా ధాన్యం కొనగలని చెప్తా ఉంటా కూడా కొన్ని కొనుగోలు సెంటర్లలో తడిసిన ధాన్యానికి కూడా 5 నుంచి 7 కిలోలు కటింగ్ చేస్తున్నారంటారు. వాస్తవమేనా? కొనుగోలు సెంటర్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? వాస్తవం. కొనుగోలు సెంటర్లు ఏం జరుగుతూ ఉన్నదంటే ఈ దళారుల బెడదతో పాటు కొనుగోలు సెంటర్లలో కూడా జరుగుతూ ఉంది. అప్పటికే తాలు తప్పతో 4-5 కిలోలు అప్పుడు తీస్తూ ఉన్నారు. ఇప్పుడు తడిసిన వరి ధాన్యం పేరుతోని వాళ్ళు దాంతో పాటు కూడా వరి ధాన్యాన్ని తగ్గిస్తూ ఉన్నారు. అంతేకాదు తడిసిన వడ్ల బస్తాలను కిందికి దింపడానికి కూడా 10 రూపాయలు బస్తాకు 10 రూపాయలు తీసుకున్న సందర్భం కనబడుతోంది. ఇది చాలా సందర్భాల్లో అన్ని సెంటర్లలో జరుగుతూ ఉన్నది. ఇప్పుడు దాంతోపాటు ఏంటంటే సంబంధిత అధికారి అక్కడ పర్యవేక్షణ లేకపోవడం వల్లే, ఆ పర్యవేక్షణ ఉంటే ఇది జరగదు. ఆ అధికారి ఏం చేస్తూ ఉంటాడంటే చూడడానికి కూడా రావట్లేదు. కాబట్టి ఇలాంటి బెడద చాలా ఉంది. ఆ బెడదని సంబంధిత అధికారులు తక్షణమే ఆపాలి. అది కొనసాగుతూ ఉంది ఇప్పటికీ. కాబట్టి ఆపకపోతే ఖచ్చితంగా మేము సంబంధిత అధికారులు కానివ్వండి సంబంధిత ఆఫీసర్లు కానీ నిలదీయడానికి రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఓవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ ఏమో తాము ప్రజా ప్రభుత్వం అనేసి చెప్పుకుంటుంది. కానీ తీరా ఇక్కడ చూస్తే మాత్రం రైతుల పక్షాన్ని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిలబడ్డ సందర్భాలు అయితే కనబడతలేవు. నెల రోజుల క్రితం ధాన్యాన్ని తీసుకొచ్చారు. కానీ కేవలం ఆగమేఘాల మీద మాత్రం నిన్న ఇటు రివ్యూ మీటింగ్ అయితే సీఎం పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అంటే నెల రోజుల నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి, వడ్లు నానుతూ ఉన్నాయి, రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. మరి నెల రోజుల నుంచి సీఎంకు అనవలేదా? ఈ నేపథ్యంలో రైతులైతే ఆందోళన చెందుతున్నారు. వారికి ఎటువంటి భరోసా కల్పించబోతున్నారు? గత వారం రోజుల నుండి అకాల వర్షంతో ఈరోజు 6 కాలం కష్టపడి వచ్చినటువంటి పంటని ఈరోజు కళ్ళాలపైన తీసుకొచ్చి అమ్మడం కోసం చూస్తూ ఉంటే ఈరోజు ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్లు వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటున్నామంటే ఈరోజు 6 కాలం కష్టపడి ఈరోజు పంటను చేతికొచ్చిన పంటని ఈరోజు అమ్ముకుందామంటే ఈరోజు దళారీ వ్యవస్థ, మిల్లర్ల వ్యవస్థ అంతా కూడా ఒక కుమ్మక్కై ఈ రైతులని నష్టం చేసి మోసం చేసే పరిస్థితులలో ఈరోజు వ్యవస్థ కొనసాగుతూ ఉంది. అంటే ఈరోజు ప్రభుత్వం హడావిడిగా ఈరోజు వరి ధాన్యం కొంటాం, తడిసిన వరి ధాన్యం కొంటామని చెప్పేసి నిన్న ఆదేశాలు జారీ చేయడం కాదు. గత నెల రోజుల నుండి అనేక రైతులు ఈరోజు ఇబ్బంది పడుతూ ఉంటే ఇన్ని రోజులు మీకు ఎందుకు కనపడలేదని చెప్పేసి మేము రైతు నాయకులుగా అడుగుతూ ఉన్నాం. ఈరోజు తడిసిన వడ్లని ప్రతి గింజను కొంటామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇంతకంటే ముందు ఎందుకు ఈ ప్రస్తావన తీసుకురావాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు రైతులకు కానీ ఈరోజు ఈ ప్రభుత్వం కానీ ఈ మిల్లర్లు వీళ్ళంతా ఒక కుమ్మక్కై ఈరోజు రైతులకు నష్టం చేసే పరిస్థితి కనబడుతుంది తప్ప ఎక్కడ కూడా ఈరోజు రైతులకి లాభం చేకూర్చే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఈరోజు ఐకేపీ సెంటర్ల దగ్గర కూడా అనేక అవకతవకలు జరుగుతూ ఈరోజు రైతులను నష్టం చేస్తూ ఒక పక్క మిల్లర్ల దగ్గర కూడా కుమ్మక్కై ఈరోజు రైతులందరినీ కూడా నష్టం చేసే పరిస్థితిలో ఈరోజు అందరూ కూడా కనబడతా ఉంది. అంటే ఇదంతా కూడా ఈరోజు ప్రభుత్వానికి ఎందుకు కనబడట్లేదు? నిన్న ఒక్క రోజున ఇదంతా వ్యవస్థను మారుస్తా అని చెప్పినటువంటి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత నెల రోజుల నుండి రైతులు 6 కాలం కష్టపడుతున్నారు. కళ్ళ మీద తెచ్చి గింజలని ఉంచినప్పుడు కూడా ఈరోజు వాహనాలు రాకుండా నిలిపివేస్తూ ఈరోజు రైతులని నష్టం కూర్చడానికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత వహించాలి. కాబట్టి ప్రతి ఒక్క గింజను కొనుగోలు చేయాలి. అదేవిధంగా మొలికెత్తిన గింజలను కూడా ఈ ప్రభుత్వం కొనుగోలు చేసి ఏదైతే
ఏదైతే ఐకేపీ సెంటర్ దగ్గర ఉన్నటువంటి ధర ఏదైతే ఉందో ఆ ధర ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అదేవిధంగా దళారులు మిల్లర్ల వద్ద జరుగుతున్నటువంటి దందా ఏదైతే ఉందో ఆ దందా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి దాన్ని అరికట్టే విధంగా చర్యలు చేపట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క గింజను కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే ఈ సంబంధించిన సమస్యలు ఏదైతే ఉన్నాయో దీని మీద సరైన పద్ధతిలో కొనకపోతే రైతులందరినీ ఏకం చేసి ప్రభుత్వాన్ని దించే విధంగా అన్ని మొలకెత్తిన గింజలను కూడా కొనుగోలు చేసే విధంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామనే సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా రైతులైతే ఒకే డిమాండ్ చేశారు. ఓవైపు అధికారులేమో టార్పాలిన్లు అన్నీ ఉన్నాయి, ఎక్కడ కూడా లారీల కొరత లేదు, కూలీల కొరత లేదు, అన్ని రకాల వసతులు ఉన్నాయి. కొనుగోలు సెంటర్ నుంచి రోజుకు కూడా 10ల సంఖ్యలో లారీలు వెళ్తున్నాయనేసేమో అధికారులు చెప్తున్నారు. ఓవైపు మిల్లుల వద్దనేమో ఒక లారీ కనుక డంప్ కావాలంటే కూడా 6 నుంచి 7 రోజుల సమయం పడుతుంది. కానీ అధికారులు మాత్రం 24 గంటల లోపే డంప్ అవుతుంది, మళ్ళీ లారీ వస్తుంది. ఎక్కడ మేము కొనుగోళ్ళకి ఎక్కడ కూడా అడ్డంకులు లేవు, ఎక్కడ కూడా ఆగిన సందర్భాలు లేవు అంటున్నారు. కానీ తీరా మాత్రం ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పూర్తిగా అధికారులు చెప్పిన మాటలకు కానీ కొనుగోలు సెంటర్లో ఉన్న వాటికి మాత్రం విరుద్ధంగా ఉన్నాయి. సో మరి ఆ అధికారులను ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? వాస్తవంగా అధికారులు ఏదైతే తప్పుడు సమాచారం చేస్తుండో అది చాలా తప్పదమైనది. ఎందుకంటున్నామంటే ఈరోజు ఒక వెహికల్ రెండిన తర్వాత అక్కడికి తీసుకుపోలే మళ్ళీ వచ్చే క్రమంలో దరిదాపుగా ఒక వారం రోజులు 10 రోజులు టైం పడుతుంది. నిన్నగాక నిన్న కొన్ని మండల కేంద్రాల్లోని ఆ పరిస్థితుల్లో చూస్తే నిన్న వర్షం వల్ల చాలా కూడా నింపిన బస్తాలు కూడా తడిసిపోయిన పరిస్థితి ఉంది నిన్ననే. ఎందుకంటే మేము కళ్ళారా చూసినటువంటి పరిస్థితి ఉంది. లారీ వచ్చినప్పటికి కూడా లారీ ఆ ప్రాంతంలో వెళ్ళని పరిస్థితులలో ఒక లోడ్ కూడా చేయనటువంటి తింపుకొని వెళ్ళినటువంటి పరిస్థితి మేము నిన్ననే చూసాం. అంటే దళారులు ఈరోజు ఉన్నటువంటి దళారులు ఇక్కడ ఉన్నటువంటి ఐకేపీ సెంటర్ దగ్గర ఎటువంటి దానికి సంబంధించినటువంటి సౌకర్యాలు కనిపించట్లేదు. అదే కాకుండా వర్షం వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో అవి ఎటువంటి కూడా అక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఏదైతే అధికారులు చెప్తున్నటువంటి లారీలు ఎప్పటికప్పుడు వస్తున్నాయి అంటున్నారో అది చాలా అసభ్యమైన ప్రచారం. ఎందుకంటేనంటే ఈరోజు దళారు ఒక లారీ నింపితే ఒక వారం రోజులు టైం పడుతుంది. అప్పటి వరకు రైతు అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ ఉండడం వల్ల వర్షాలు పడడం వల్ల తీవ్ర నష్టం రైతుగా జరుగుతుంది తప్ప ఈరోజు మిల్లర్లకు కానీ ఐకేపీ సెంటర్లకు ఉన్నటువంటి అధికారులకు కానీ ఎటువంటి నష్టం జరుగుతుంది. ఇది కేవలం కల్పితాలకు మాత్రమే వాళ్ళు చెప్తున్నారు తప్ప ఈరోజు ఏదో ప్రభుత్వానికి మేము మంచి చేస్తున్నామని ఒక ఆలోచనతో చెప్తున్నారు తప్ప ఇది కేవలం వాళ్ళు చెప్పుకోవడానికే ఉన్నది తప్ప రైతులకు ఎటువంటి లాభం లేదు. ఇది కేవలం కల్పితాలు మాత్రమే వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. కాబట్టి జరిగినటువంటి వాస్తవ విషయాలు ఒక లారీ పొయ్యి రావడం కోసం 10 రోజులు టైం పడుతుంది. ఆ టైంలో జరిగినటువంటి నష్టం కూడా రైతుకు అనేకం జరుగుతుంది. కానీ అటువంటి జరగకుండా ప్రభుత్వము అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టి అటువంటి సమస్యను లేకుండా చేయాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘాలుగా రైతుల నుండి కోరుతా ఉన్నాం. ఇటు రైతు సంఘాల నుంచి అయితే ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. దాదాపుగా రైతులు కొనుగోలు సెంటర్లకి ధాన్యం తీసుకొచ్చి 20 నుంచి 25 రోజులు అవుతున్నప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం ఒకటి, కొనుగోలు సెంటర్ నిర్వాహకుల అలసత్వంతో పూర్తిగా ఈరోజు ధాన్యం తడిసి మొలకెత్తిన సందర్భాలు అయితే ఉన్నాయి. ప్రభుత్వం అయితే తడిసిన ధాన్యం కొంటామని చెప్తున్నప్పుడు కూడా ఎంత మేర కొనుగోలు చేస్తుందంటూ కూడా ఇటు రైతు సంఘాలు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. తడిసినటువంటి ప్రతి ఒక్క ధాన్యం గింజతో పాటు మొలకెత్తినటువంటి ధాన్యాన్ని కూడా కొని రైతుల్ని ఆదుకోవాలంటూ కూడా రైతు సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి లేదు. మరి కొనుగోలు సెంటర్లో కొనుగోలు నిర్వాహకులు రైతులను ఇబ్బంది పెట్టడంతో కూడా రైతులు నేరుగా మిల్లర్లకు తక్కువ మొత్తంలో వడ్లను అమ్ముకుంటూ కూడా నష్టపోతున్నారంటూ రైతు సంఘాల నాయకులు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇటు దళారులు, అధికారులు, మిల్లర్లు అందరూ కలిసి కూడా పూర్తి స్థాయిలో రైతులను అయితే నట్టేయముస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటను కొనుగోలు సెంటర్కు తీసుకొస్తే సకాలంలో కొనుగోలు చేయకపోవడం, ధాన్యం తడవడంతో తక్కువ రేట్లకు కూడా రైతులైతే అమ్మకాలు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా దీనిపై ప్రభుత్వం సీరియస్గా చర్యలు తీసుకోవాలి. కేవలం ప్రజాప్రభుత్వం అని చెప్పుకోవడం కాదు, ప్రజా సమస్యలతో పాటు రైతు సమస్యలు పట్టించుకొని వారందరికీ బాసటగా ప్రభుత్వం నిలిచినప్పుడు మాత్రమే ప్రజాప్రభుత్వం అవుతుంది తప్ప కేవలం మాటలకు పరిమితం అయితే కాదంటూ కూడా వారైతే చెప్తున్నారు. రైతులను కనుక ఎక్కడైనా నష్టపడే పరిస్థితులు కనుక వస్తే మాత్రం రైతులను కలుపుకొని మరో తెలంగాణ మలిదశ ఉద్యమానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా రైతు సంఘాల నాయకులు అయితే చెప్తున్నారు. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కొనుగోలు సెంటర్లలో ఉన్నటువంటి అవకతవకలపై ఐన్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. మళ్ళీ మనం మరొక గ్రౌండ్ రిపోర్ట్లో కలుద్దాం. వీడియో జర్నలిస్ట్ రమేష్ శ్రీనివాస్, ఐన్యూస్ ఆదిలాబాద్ జిల్లా నుండి.